పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ 3 దఫాలుగా చేశారని, సాంకేతిక కారణాలతో రాని వారికి కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తామని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు మొదట ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పించి పనిచేస్తోందని అన్నారు. మహిళలను హైదరాబాద్కు తీసుకెళ్లి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మంథని కాటారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంథని మున్సిపల్ కార్యాలయం నిర్మాణం చేపడుతున్నారని, మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించి అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రొద్దుటూరులో గంజాయి విక్రయిస్తున్న